సైన్యం నిశ్శబ్దంగా ఆయుధాలని సైన్యానికి సమకూర్చిపెడుతోంది మోడీ సర్కార్. తాజాగా చూస్తే భారత యుద్ధ విమానాలకు మరో అస్త్రం జతపడింది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ రాంపేజ్ క్షిపణుల్ని వాయుసేన నౌకాదళాలకు అందజేశారు. వీటిని ఆకాశం నుంచి నేల మీదకు ప్రయోగిస్తారు. ఇవి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. ఈ క్షిపణులు భారత వాయుసేనలో హై స్పీడ్ లోడ్ డ్రాగ్ మార్క్ 2గా కూడా వ్యవహరిస్తుంటారు. ఇటీవల ఇరాన్ మీద జరిగిన దాడిలో ఇజ్రాయెల్ వీటిని ప్రయోగించినట్టు సమాచారం. వాయుసేనలో ఉన్నటువంటి Su-30 MKI MiG-29 యుద్ధ విమానాలకు, జాగ్వార్ ఫైటర్ జెట్లకి ఈ క్షిపణులను అమరుస్తారు. నౌకాదళం ఉపయోగించే MiG-29K యుద్ధ విమానాల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. కమ్యూనికేషన్ సెంటర్లు, రాడార్ స్టేషన్లను గురిపెట్టడానికి ఉపకరిస్తాయి. 2020లో చైనాతో సరిహద్దు వివాదం తలెత్తడంతో రక్షణ మంత్రిత్వ శాఖ కల్పించిన ఎమర్జెన్సీ అధికారులను ఉపయోగించుకుని సైన్యం ఈ క్షిపణులు కొనుగోలు చేసింది. ఇప్పటికే ఉన్న 400 కిలోమీటర్ల రేంజ్ గల బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులకి ఇవి తోడుగా ఉండబోతున్నాయి. 2019లో బాలాకోట్ దాడిలో ఉపయోగించిన స్పైస్ 2000 క్షిపణుల కన్నా రాంపేజ్లు ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తాయి.